సోదరుమణులారా, ఈనాడు మహేష్ కుమార్ గౌడ్కు గురుతరమైన బాధ్యత ఇచ్చారు హైకమాండ్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా వేణుగోపాల్ గారు ఇచ్చారు. నేను ఆయన ఇవాళ స్పీచ్ నేను చదివిన, చాలా బాగున్నది. అందరికీ అవకాశం ఇస్తాం. గతంలో కార్యకర్తలు ఏ విధంగా పనిచేసిండ్రు అనేది కూడా అందులో చెప్పారు. వారందరికీ కూడా సమానంగా కొత్త వాళ్ళను పాత వాళ్ళను కలపడానికి ప్రయత్నం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ కోరుతున్నా. అదేవిధంగా ఇవాళ నేను పేపర్లో చూసినా, టీవీలో చూసినా, ఏఎన్ఐలో వచ్చింది. నరేంద్ర మోడీ ఏమంటున్నాడు తెలుసా? ఇందిరాగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ దే ఆర్ అగైన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటున్నాడు. ఎంత అన్యాయం రా బాబు! ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది. అంతేకాదు దేవరాజ్ అర్స్ మొదలు పెడితే అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఎంతో మందిని ముఖ్యమంత్రి చేశారు. అదేవిధంగా అశోక్ గెలాట్ను చేశారు. అదేవిధంగా ఇక్కడ సిద్ధరామయ్య చేశారు. ఏ విధంగా మాట్లాడతావురా బాబు నువ్వు? రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్కు నడిచిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేశాడు. రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, అట్టడుగున్న ప్రజానికం గురించి మాట్లాడిండు. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని చెప్పడం జరిగింది. అంతటితో కాలేదు, 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కనుక మహేష్ కుమార్ గౌడ్, నీ పైన చాలా బాధ్యత ఉన్నది. తప్పనిసరిగా రేవంత్ రెడ్డికి నీ ఆశీర్వాదం ఉన్నది. అదేవిధంగా సోనియా గాంధీ ఉన్నది. గతంలో ఎంతో మందిని, అశోక్ గెలాట్ను కూడా ముఖ్యమంత్రి చేశారు, సిద్ధరామయ్య చేశారు. మీ హిస్టరీ ఏందో చెప్పురా బాబు. ఇంత అబద్ధం చెప్తాడు. ఈ అబద్ధాలు చెప్పే ప్రధానమంత్రి నేను చూడలే. నేను 3 సార్లు కలిసిన యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా అడిగిన, 84 మంది అడిగినాము. వి ప్లీజ్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అండ్ టు మేక్ ఇట్ ఎ సెపరేట్ మినిస్ట్రీ అకార్డింగ్ టు అవర్ పాపులేషన్. 54% ఉన్నామన్నా, అది కూడా చేయలే. ఇక ఇప్పుడు కొత్త నాటకం చేస్తుండే. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ పోయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచన ఇందిరాగాంధీ కుటుంబంలోనే ఉన్నదిరా బాబు. ఈ లెక్క పండిట్ జవహర్లాల్ కూడా పక్కకు పెట్టేసి ఇవాళ ఏది అమిత్ షా వస్తాడట 17 నాడు. ఏం చెప్తావురా బాబు? ఆనాడు బీజేపీ పుట్టనేలే. అది ఆర్ఎస్ఎస్ ఉన్నదో లేదో నాకు తెలియదు. ఆనాడు కొట్లాడినటువంటి కమ్యూనిస్టులు, ఆ తర్వాత కొట్లాడినటువంటి జమలాపురం కేశవరావు, రామానంద తీర్థ, పివి నరసింహారావు నాగ్పూర్లో క్యాంపు పెట్టాడు. అదేవిధంగా ఇవాళ నేను 17 నాడు పోతున్నా. ముఖ్యమంత్రి కూడా లెటర్ రాసిన, ఉత్తమ్కు చెప్పిన, వెంకటరెడ్డికి చెప్పిన. ఎక్కడైతే మన్నాల గ్రామంలో నల్గొండ జిల్లాలో 1947లో వచ్చింది స్వాతంత్రం, కానీ 1 ఇయర్ దానిక జరగలే. అరాచకం జరిగింది. మన వాళ్ళను కొట్టి పంపించారు, చంపేశారు. అదేవిధంగా 1948లో అక్కడ ఉన్న వన్నాల గ్రామంలో 10 మంది విద్యార్థులు జెండా ఎక్కించిర్రా బాబు. వాళ్ళు ఎక్కించినని పోలీస్ తూటాలకు బలైనరు. 17 నాడు పోయాడా, ఫౌండేషన్ వేస్తా, అక్కడ అమరవీళ్ళ స్తూపం కట్టించి మా రేవంత్ రెడ్డి గారితో ఇనాగ్రేషన్ చేపిస్తా. ఇది మా ఆలోచన. మీరు ఎక్కడున్నారా బాబు? కనుక ఇవాళ సమయం ఆసన్నమైంది. అంచెలంచెలుగా వచ్చినావు. ఎన్ఎస్ఏ నుంచి వచ్చినావు, యూత్ కాంగ్రెస్కి వచ్చినావు. ఇవాళ నువ్వు పిసిసి ప్రెసిడెంట్. అదేవిధంగా కింది స్థాయిగా ఏ కార్యకర్త 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడో వాళ్ళకు సరి అయిన స్థానం ఇవ్వాలి. ఇవాళ కొత్త వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు, కానీ పాత వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఇద్దరిని కలపాలి. ప్రతి జిల్లాలో తగాదాలు ఉన్నాయి. అది నీ పైన గురుతరమైన బాధ్యత ఉంది. మంత్రులు కూడా దయచేసి తప్పనిసరిగా కార్యకర్తలు వస్తే ఇవాళ ప్రభుత్వం